ఓ రే ఎన్ని వంటలో చూడండి. ఓ దూడ పిల్ల చిన్నది, ఒంటె పిల్ల పాపం తల్లి కోసం చూస్తుంది. రాజస్థాన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. రేపు సాయంత్రం కల్లా రాజస్థాన్లో ఉండాలి. గుజరాత్ అయిపోవచ్చింది. సక్సెస్ఫుల్గా 21,000 కిలోమీటర్లు తిరిగాను. ఎండకు వాసిపోతుంది. చుట్టూ ఏమీ లేదు, ఇక అంతా ఎడారి ప్రాంతం. వేరే బాబులారా ప్లీజ్ రా కొంచెం సపోర్ట్ చేయండి నాయన. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెవల్యూషన్ అనే టాపిక్ మీద నేను చేస్తున్నాను. ఇంతసేపు కష్టపడి ట్రావెల్ చేస్తున్నా కానీ ఒక్కరు కూడా రెస్పాన్స్ కాకపోతే ఎలా చెప్పండి. చిన్న చిన్న వాటికి లేఖలు కొడితే ఏమొస్తుంది చెప్పండి. ఇట్లాంటి వాటికి కష్టపడే వాటికి లేఖలు కొట్టండి రా నేను. నరకం. సో ఇటువంటి ప్లేస్లో కూడా ఇండియన్ ఆర్మీ సక్రంగా ఒంటి మీద ఎక్కి సఫారీ చేస్తున్నారు. అది కూడా చూపిస్తాను. ఇండియన్ బార్డర్ దగ్గరికి వెళ్ళాలి. 25 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం. తెచ్చుకున్న డబ్బా నీళ్ళు అయిపోవచ్చింది. అద్భుతంగా ఉంది. ఒంటెలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. వాటి మనుగడ ఈ ఎడారిలోనే శాశ్వతంగా ఉంటుందేమో. అబ్బా ఏమి ఎడారిరా ఇది.
వెనకాలే ఉన్నాయి. మొత్తం ఎడారే నాయన. రే ఆడున్నారు రే, నరక ద్వారాలు రా ఇవి. మౌల ద్వారాలు కూడా కాదు, నరక ద్వారాలు. అమ్మా నిట్ట మధ్యాహ్నం 1 అయింది రే. జింజారే 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 జింజారే. मजा मजा आ गया, मजा मजा. కొత్త రోడ్ వేస్తున్నారు. ఓ మై గాడ్, నా రిమ్ అసలుకే బెండ్ అయిపోయింది. దీని దెబ్బకి ఇంకా బెండ్ అయిపోతుంది. ఉదయపూర్ 600 కిలోమీటర్లు ఉంది. ఈ 600 కిలోమీటర్లు నాకు ఇది ఉండితో ఉండదు కూడా ఈ రోడ్ల దెబ్బకి. అంటే ఇటువంటి రోడ్లు వస్తే ఇంకా ఉండదులే. ప్రజెంట్ అయితే రోడ్లు అన్నీ బాగానే ఉంది గుజరాత్లో. ఇందాక చెప్పింది దానికి చెప్పి పోల్చుకోకండి. ఓ మై గాడ్, ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో అని తెలియదు. ఏ నీలాంటి కెమెరా హాయ్ చెప్పు. హాయ్. అవసరం ఇటు భలే కొట్టిందిరా దెబ్బ. ఇది నడిపించుకోవడం చేయగలిగింది ఏం లేదు. ఈ గతుకులో రిమ్ ఇంకా పాడైపోతుంది. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. రాత్రి 8 అవుతుందన్నమాట టైము. ఇప్పుడు వరకు 98 కిలోమీటర్లు తిరిగాను. సో ఈస్టర్ పెట్రోల్ బంకు ఒక షాట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అడిగాను, బట్ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఇంకొక ఈస్టర్ పెట్రోల్ బంకు 12 కిలోమీటర్స్ ఉంది. ట్రావెల్ చేస్తున్నాను. సో చిన్న పెట్రోల్ బంక్, చిన్న రోటీ డాబా కాదు, చిన్న హౌస్ ఉంది ఇక్కడ. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈ రైతుకి ఇక్కడే ఉండమన్నారు. సో ఫుడ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి పెడతామన్నారు అన్నమాట. నేను కుక్ చేసుకుంటా అంటే వాళ్ళే తీసుకొస్తున్నారు. సో ఇంటి ఓనర్ ఈయన అనమాట. సో చిన్న షాప్ ఇది. థ్యాంక్ యూ భయ్యా, ధన్యవాద్.
సో ఇదే ఇవాళకి ఉన్న మంచము. ఇది ఇనప మంచం అనమాట, చాలా నీట్గా ఉంది. సో రాఖీ గారిని ఇక్కడ పెట్టేశాను. సో కొత్తగా బోర్డు చేయించాను కదా, సో ఇదేనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెవల్యూషన్ షోల్డ్ బి ఇమీడియట్లీ ఆర్టికల్స్ 449, 450, 451. ఐ రిక్వెస్ట్ టు ఇండియన్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ నైట్కి వచ్చేసి నాకు చపాతి రొట్టెలు అనమాట. ఇవి జొన్న రొట్టెలు. సో ఇక్కడ గుజరాత్లో మంచి ఫేమస్ అనమాట ఇవి, ఇంటి ఫుడ్. అదేవిధంగా చిన్న పప్పు కూర, పాలు, అదేవిధంగా బెల్లం చక్కెర కలిపి మిక్స్ చేసి ఉండదు అనమాట. ఇక్కడ గుజరాత్లో ఎక్కువ తింటారు ఇది, ఎందుకంటే ఇక్కడ దుమ్ము ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది ఎక్కువ తింటారు. సో ఈ పూటకి నా ఫుడ్ ఇది, ఇంటి ఫుడ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్. ఏమైనా ఇంటి ఫుడ్ తింటాం నా అదృష్టం అనమాట ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రేత్రికి ఇక్కడే మన పడక. ఇదేం కానట్లేదు. సో ఇదే మంచం అనమాట. సో బ్రదర్స్ అక్కడ తిరుగుతున్నారు, లారీస్ హెవీగా తిరుగుతున్నాయి ఇక్కడ. రేత్రి నిద్ర ఎలా పడితే చూడాలి. ఓకే, గుడ్ నైట్.